దేశ రాజధాని న్యూఢిల్లీలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రధాన రైల్వే స్టేషన్లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులున్నారు. 13, 14 ప్లాట్ఫామ్స్ పై ఈ దుర్ఘటన జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో మరో 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఊపిరాడక కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రస్తుతం ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు భారీ సంఖ్యలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వీకెండ్ కావడంతో శనివారం రాత్రి 10 గంటల సమయంలో భక్తులు భారీగా స్టేషన్కు వచ్చారు. దీంతో ప్రయాగ్రాజ్ వెళ్లే రైళ్లకు సంబంధించిన 13, 14 నెంబర్ల ప్లాట్ఫామ్స్ ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఈ క్రమంలోనే ప్లాట్ఫామ్ పైకి వస్తున్న రైలును ఎక్కేందుకు వారంతా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. వీకెండ్ కావడం, మరో 10 రోజుల్లో మహాకుంభమేళా ముగుస్తుండటంతో ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు జనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు పోటెత్తారు. అత్యధిక రద్దీ ఉంటుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఢిల్లీ నుంచి 2 ప్రత్యేక రైళ్లను ప్రయాగ్రాజ్కు ఏర్పాటు చేసినప్పటికీ అవేవీ భక్తుల తాకిడిని తట్టుకోలేకపోయాయి. స్వతంత్ర సేనాని భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులతో 12, 13, 14 ప్లాట్ఫామ్స్ నిండిపోయాయి. అదే సమయంలో 14వ ప్లాట్ఫామ్ పైకి ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు వచ్చింది. దీంతో పక్కనున్న ప్లాట్ఫామ్స్ పై ఉన్నటువంటి జనం కూడా అక్కడికే వచ్చారు. దీంతో 14వ ప్లాట్ఫామ్ వద్ద గల ఎస్కలేటర్ పై తోపులాట మొదలైంది. ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడం, ఆ రైలును ఎక్కేందుకు వారంతా పోటీ పడడం తొక్కిసలాటకు దారితీసింది. మరోవైపు ఈ ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. 2 సభ్యుల విచారణ కమిటీని నియమించింది. ఢిల్లీ ప్రధాన రైల్వే స్టేషన్లో తొక్కిసలాట కారణంగా 15 మంది మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. చికిత్స జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మంది చనిపోయినట్లుగా సమాచారం అందుతుంది. 30 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ కూడా, అలాగే మృతదేహాలన్నింటినీ కూడా ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం గాయపడ్డ వారికి అక్కడే వైద్య సాయం అందుతుంది. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నారు, అలాగే 10 మంది మహిళలు ఉన్నారు. ప్రధానంగా కుంభమేళా యాత్రికులతో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రద్దీతో ఈ తొక్కిసలాట అనేది చోటు చేసుకుంది. ఒక్కసారిగా ముఖ్యంగా వీకెండ్ కావడంతో అంతా కూడా ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ అక్కడ ఉంది. సో ఆ రైల్వే ఎక్కేందుకు భారీగా ప్రయాణికులు తరలి రావడం జరిగింది. ముఖ్యంగా 1500కు పైగా జనరల్ టికెట్లే సేల్ అయ్యాయని చెప్పి సమాచారం అందుతుంది రైల్వే శాఖ అధికారుల నుంచి. ప్రధానంగా నిన్న రాత్రి సమయంలో 11:30 గంటల సమయంలో ఇటు 12, 13, 14 నెంబర్ ప్లాట్ఫామ్ పైన రైళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు ముఖ్యంగా 1500 నుంచి 2000 మందికి పైగా ఉంటారని చెప్పి అంచనా. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, అలాగే భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఇటు 12, 13 ప్లాట్ఫామ్ల పైన రావడానికి ఆలస్యం కావడంతో అదే ప్లాట్ఫామ్స్ పైన ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. సో ఆ సమయంలో ప్రయాగ్రాజ్ వెళ్లే రైలు కూడా 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి రావడంతో ఈ ప్రయాణికుల రద్దీ అనేది ఒక్కసారిగా పెరిగిపోయి ఈ తొక్కిసలాట అనేది జరిగింది. సో ప్రస్తుతం రైల్వే శాఖ ఈ ఘటన పైన అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో ఇటు
అమిత్ షా అలాగే ముఖ్యంగా ప్రధాని మోడీ కూడా మాట్లాడడం జరిగింది. ఘటనపై ప్రధాని అలాగే కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని చెప్పి కూడా ఆకాంక్షించడం జరిగింది. ఇప్పటి వరకు రైల్వే శాఖ ముఖ్యంగా మృతులకు ఎంత నష్టపరిహారం ఇస్తారనేది ఇంకా ప్రకటించలేదు. సో ఈ రోజు దీనికి సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రద్దీని తగ్గించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ముఖ్యంగా ప్రయాణికులందరినీ కూడా వారి గమ్యస్థానాలకు చేరుతున్న పరిస్థితి ఉంది. అనూహ్య రద్దీ కారణంగానే ఈ తొక్కిసలాట జరిగినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించడం జరిగింది. ఘటన జరిగిన తర్వాత ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి అలాగే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఇటు వీరేంద్ర సచ్దేవ్ వీరంతా కూడా ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇటు హోంమంత్రి కూడా రైల్వే మంత్రి అలాగే అధికారులతో ఫోన్ లో మాట్లాడినట్లుగా కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఢిల్లీ ఎల్జీ అలాగే పోలీస్ కమిషనర్ తో మాట్లాడి బాధితులకు అన్ని విధాల సాయం అందించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇటు ఢిల్లీ ఎల్జీ కూడా ఢిల్లీ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి ఈరోజు ముఖ్యంగా వీకెండ్ కావడంతో ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఇటు తొక్కిసలాట ఘటనలో ముఖ్యంగా గాయపడిన వారికి అందించాలని చెప్పి ఢిల్లీ సిఎస్ ని ఆదేశించడం జరిగింది. సో ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అదుపులోకి రావడం జరిగింది. కానీ బాధితులను గుర్తించే విషయంలో ముఖ్యంగా అసలు ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా స్పందించడం జరిగింది. ఇటు ఈ ఎంతమంది చనిపోయారు అన్నది దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంది, ఇది సిగ్గుచేటు, దీన్ని ఖండిస్తున్నామని చెప్పి ఖర్గే స్పందించడం జరిగింది. మృతుల సంఖ్య అలాగే గాయపడిన వారిని సంబంధించిన వివరాలను వీలైనంత త్వరగా ప్రకటించాలని అలాగే ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు కూడా తెలియపరచాలని చెప్పి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేయడం జరిగింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ముఖ్యంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు అన్న విషయాలు బయటకు రాకుండా మోడీ ప్రభుత్వం చూస్తోంది అన్న అంశాలని ఇటు ఖర్గే స్పందించారు. సో ప్రస్తుతం అయితే దేశ రాజధానిలో ముఖ్యంగా ఈ ఘటన అనేది ప్రస్తుతం ముఖ్యంగా రైల్వే పైన అనేక విమర్శలు అనేవి విపక్షాలు పార్లమెంట్ లో కూడా ఇటీవల రైల్వే ప్రయాణాల్లో మహిళల భద్రతకు సంబంధించి అలాగే ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రిని ప్రశ్నించడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఈ ఘటన అనేది రాజకీయంగా కూడా ఇటు బీజేపీని ముఖ్యంగా ఇరుకున పెట్టే దిశగా కూడా కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే ముఖ్యంగా సహాయక కార్యక్రమాలపైన ప్రధానంగా దృష్టి సారించామని చెప్పారు. నిన్న రాత్రంతా కూడా రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ అనేవి ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ముగిశాయి. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు అదనపు రైళ్లను కూడా ఏర్పాటు చేసి ఇటు వారి గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరుస్తున్నారు. కానీ ఇటు మృతుల్లో ఎవరెవరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అలాగే గాయపడ్డ వారి పరిస్థితి ముగ్గురు నలుగురు ఇప్పటికే డిశ్చార్జ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. సో మరికొంతమంది ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో వారికి సంబంధించిన వివరాలు అనేవి ఇంకా తెలియరావాల్సి ఉన్నాయి. అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ ఘటనకు సంబంధించి ఒక మీడియా సమావేశాన్ని అడ్రస్ చేసే అవకాశం ఉంది. అలాగే ఘటనా స్థలిని కూడా రైల్వే మంత్రి ముఖ్యంగా సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. గోపి, అయితే ముఖ్యంగా రావాల్సినటువంటి రైళ్లు సమయానికి రాకపోవడం కూడా ఈ రద్దీకి కారణంగా తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎస్, నిన్న రాత్రి ముఖ్యంగా 11 గంటల సమయం నుంచే ఈ ముఖ్యంగా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రద్దీ అనేది పెరిగిపోయింది. 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ అనేది నిలిచి ఉంది. సో ఆ సమయంలో 14వ నెంబర్ 12, 13, 14 ఇవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక ప్లాట్ఫామ్ మీదకి వెళ్లే మార్గాలు. అలాగే ఎస్కలేటర్ కూడా 14వ నెంబర్ ప్లాట్ఫామ్ కి ఉండదు, కేవలం 1 నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ మాత్రమే ఎస్కలేటర్ అనేది ఉంటుంది. సో రద్దీ అనేది ఎక్కువ కావడం, ముఖ్యంగా రావాల్సిన రైళ్లు రాకపోవడం, ఇటు భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ కానీ అలాగే స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ ఈ రెండు కూడా 12, 13 ప్లాట్ఫామ్స్ కి రావాల్సి ఉంది. సో అప్పటికే ఈ 2 రైళ్లు ఆలస్యం కావడంతో 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి ఈ 2 ప్లాట్ఫామ్లను దాటుకుని ముఖ్యంగా వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఈ 14వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 12, 13 ప్లాట్ఫామ్ కి వెళ్లే దారి కూడా ఉంటుంది. సో ప్రయాణికులు ఎక్కడికక్కడ వందల సంఖ్యలో ప్లాట్ఫామ్ పై నిలిచి ఉండడంతో ముఖ్యంగా వెళ్లే దారి లేక తోసుకుంటూ తోపులాట జరిగి తొక్కిసలాట జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇదే అంశాన్ని ముఖ్యంగా రైల్వే డీసీపీ ఉన్నత స్థాయి అధికారి కూడా వెల్లడించారు. సో ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే రైల్వే స్టేషన్ లో అదుపులోకి రావడం జరిగింది. కానీ ఘటన పైన ఏ విధంగా ఈ ఘటన జరిగింది, ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరు కూడా
రైల్వే పోలీసు సిబ్బంది ఎవరు కూడా లేరు, ఆ క్రౌడ్ ని అదుపు చేయడానికి కూడా సిబ్బంది ఎవరు లేరు, పోలీసులు ఎవరు లేరు అని చెప్పి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు, బాధిత కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించడం జరిగింది. సో సరైన క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యంగా ప్రయాగ్రాజ్ కి వెళ్లే రైల్వే స్టేషన్ లో ముఖ్యంగా రద్దీ అనేది అధికంగా ఉంటుంది. మనం ప్రయాగ్రాజ్ లో కూడా చూసాం. జనవరి 29వ తారీఖు మౌని అమావాస్య సందర్భంగా కూడా ఇదే తరహాలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. సో భారీ సంఖ్యలో ముఖ్యంగా 50 కోట్ల మందికి పైగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమ కార్యక్రమంగా రికార్డుకి ఎక్కింది కుంభమేళా. సో అటువంటి కుంభమేళాకు తరలి వెళ్లేందుకు భారీ సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇటు రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రయాగ వెళ్లే క్రమంలో హైవేస్ పైన మరో పక్క ఇలా రైల్వే స్టేషన్ లో ముఖ్యంగా కిక్కిరిసిపోయి ముఖ్యంగా రద్దీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. సో ముఖ్యంగా రైళ్లు ఆలస్యం కావడం కూడా ఒక కారణం. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రధాని, అలాగే కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటనకు సంబంధించి స్పందించడం జరిగింది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం, అలాగే ఇటు గాయపడిన వారికి పరిహారానికి సంబంధించి ఈ రోజు ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు అయితే 18 మంది, రాత్రి 15 మంది చనిపోయినట్లుగా ఎల్ఎన్జేపీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సో ప్రస్తుతం మనకంతా ఉన్న సమాచారం ప్రకారం మరో 3 చనిపోయినట్లుగా తెలుస్తోంది. మొత్తం 18 మంది ఇప్పటి వరకు చనిపోయినట్లుగా తెలుస్తుంది. మరో 30 మంది గాయపడిన వారు ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటు ముఖ్యంగా మృతి చెందిన వారి పార్థివ దేహాలకు శవ పరీక్ష నిర్వహించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకి భౌతిక కాయాలని అందజేయడం జరుగుతుంది. అలాగే ఏ రాష్ట్రాలకు సంబంధించిన వారు మృతి చెందారు, అలాగే గాయపడిన వారు ఎవరు అన్న అంశానికి సంబంధించి కూడా అధికారికంగా ఒక ప్రకటనను ఇటు ఎల్ఎన్జేపీ ఆసుపత్రి వర్గాలు అలాగే రైల్వే శాఖ విడుదల చేసే అవకాశం ఉంది. ఓకే గోపి, కీప్ అప్డేటింగ్ us గోపి. థ్యాంక్ యూ. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో తన తల్లి మరణించినట్లు బీహార్లోని పాట్నా వాసి చెప్పాడు. దీంతో తాము తమ ఇంటికి తిరిగి వెళ్తున్నామని అన్నాడు. में वो दब गए, आराम से उनसे उनका मौत हो गई। किसकी मौत हो गई है? मेरी मम्मी थे। आपकी मम्मी थी? कहाँ? आप क्या प्रयागराज ही जा रहे थे? नहीं जी, हम अपने घर जा रहे थे। क्या बोला आप? అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జనసమూహాన్ని నియంత్రించడానికి ఎవరూ లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. 12వ ప్లాట్ఫామ్కు రావాల్సిన రైలు 16వ ప్లాట్ఫామ్ పైకి వస్తుందని ప్రకటించారని, దీంతో 2 వైపుల నుంచి జనం వచ్చారని, అదే తొక్కిసలాటకు దారితీసిందని చెబుతున్నారు. उसी भीड़ में आ रहे थे इधर से पब्लिक भागी वापसी, तो वहाँ लोग गिर गए। गिरने की वजह से हादसा हुआ ये सब। अच्छा। और कोई वहाँ देखने वाला नहीं, इतनी भीड़ में कोई संभालने वाला नहीं। 16 पे गाड़ी आएगी तो इधर से भगदड़ मची उधर, और उधर से भगदड़ आई तो बीच में टकरा गई। बीच में आगे भगदड़ मच गई, बीच में आगे टकरा गए लोग। उसी कारण से लोग गिर गए, जमीन के नीचे गिर गए, या वो मरे या जिंदा उसका कोई पता नहीं चला। कुछ लोग ले गए उठा के। अब तो खाली दिखाई हो रहा, प्रशासन आ गया। अब तो उस समय कोई प्रशासन नहीं था। वो पुल के ऊपर ही घायल हुए हैं, वहीं से उठा के वहीं से चले गए। प्रशासन यहाँ पे आया 1 घंटे के बाद, उस समय कोई प्रशासन नहीं दिखाई दे रहा था। भीड़ इतनी जल्दी थी दोनों तरफ। प्रयागराज जा रहे थे हम, दिल्ली से ही संगम बिहार से आए प्रयागराज जाने के लिए। टिकट ले रखी है, 7 आदमी हम। मुश्किल से तो यहाँ पर आके प्लेटफार्म पर पहुंचे, जान बचा के इतने भीड़ भगदड़ में। जब आगे गिर गए, अब हम यहाँ से लौट के घर जा रहे हैं। अब क्या करेंगे जब ये हाल था यहाँ हो रहा है, आगे चल के क्या होगा? ट्रेन नहीं मिल रही यहाँ से।